హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చింత చిగురు పప్పు. టేస్ట్ సూపర్ అండి. మొన్న మేము రాయగడ వెళ్ళామండి. వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా చింత చెట్లే, రోడ్డుకి ఇటుపక్క అటుపక్క విపరీతంగా చింత చిగురు ఉంది, మామూలుగా లేదు. మేము ఆపేసాం, శుభ్రంగా కోసుకున్నాం, తెచ్చాం. దాన్ని పప్పు రెడీ చేస్తున్నాం. ముందుగా ఒక కప్పు పప్పు తీసుకున్నాం. దాన్ని హాఫ్ అన్ అవర్ నానపెట్టాం నీళ్ళల్లో. బాగా నానిన దాన్ని మరొక్కసారి శుభ్రంగా కడుక్కొని ఏమైనా చెత్త డస్ట్ ఏదైనా ఉంటే తీసేసి కుక్కర్లో వేసి 3 విజిల్స్ రానిచ్చామండి. ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, దాంతో కలిపి వేస్తే ఉడకదని ముందు 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మిగతావన్నీ యాడ్ చేసాం అనమాట. మనం ఏ కప్ అయితే తీసుకుంటున్నామో దాంతో 2.5 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారా పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిందంతా ఒక్కసారి మెదుపుకొని ఆ తర్వాత మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటి యాడ్ చేయాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఆనియన్లు వేయాలండి. ఇది మంచి పప్పుకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఆనియన్లు మస్ట్. ఆనియన్ వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం. దీంట్లో పచ్చిమిరపకాయలు వాడమండి. పచ్చిమిరపకాయలు ఈ చింత చిగురు పప్పుకి అంత రుచి ఉండదన్నమాట. అందుకని పొడి కారమే వాడతాము. ఆ తర్వాత అసలైన టిప్ ఇక్కడే దాకుందండి. ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ ధనియాల్ని చేత్తో ఇలా నలిపైనా వేయొచ్చు, లేదా కచ్చాపచ్చ కొట్టైనా వేయాలి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న చింత చిగురు బాగా కడుక్కొని దాన్ని నీట్గా అయిన తర్వాత ఆ పప్పులో యాడ్ చేసేసేయడమే. యాడ్ చేసిన తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ ఉడికిన పప్పే కాబట్టి చింత చిగురు ఉడకడానికి పెద్దగా ఏముండదుగా. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఈ సీజన్లో మస్ట్గా తినాల్సిన రెసిపీ ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. మన రెసిస్టెన్స్ పవర్ని కూడా చాలా పెంచుతుందన్నమాట. ఇంకా 2 విజిల్స్ వచ్చిందా మన పప్పు రెడీ అయిపోయినట్టే. చూసారా, ఒకసారి పప్పు గుత్తితో ఎనపాలి. ఎందుకంటే మనం ధనియాలు డైరెక్ట్గా వేసేసాం కదా, అవి ఒకసారి ఎనిపితే ఆ టేస్ట్ కూడా దీని పప్పుకు పట్టి రుచి బాగుంటుంది. ఇంకా పోపు టైం. పోపు వేయడమే మామూలుగా అందరికీ తెలిసిందే కదా. కాకపోతే ఇందులో టిప్ ఏంటంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్నే యాడ్ చేశాను. మా ఇంట్లో ఎక్కువ తినరనమాట, వెల్లుల్లి అంత ఇష్టపడరు. సో టేస్ట్కి తగ్గట్టుగా ఒక 6-7 యాడ్ చేశాను అంతే. ఆ పోపు వేగిన తర్వాత పప్పులో కలిపేయటం, ఒక డిష్లో తీసుకుని సర్వ్ చేసేయడమే. అవునట్టు చెప్పడం మర్చిపోయానండి, దీనికి మజ్జిగ మిరపకాయలు చాలా బాగుంటాయండి.